నమస్తే. వెల్కమ్ టు సుధా స్టోరీ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి వారి యొక్క రాశి దశమ స్థానాధిపతి అయిన జన్మ రాశి అండ్ దశమ స్థానాధిపతి అయిన గురుడు పంచమ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్ళడం మూలాన అది కూడా ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం మూలాన కంప్లీట్‌గా లైఫ్‌లో ఎలాంటి ఫలితాలు ఉంటాయని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ అండ్ వర్తీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో ఇంక వీడియోలోకి గనుక వెళ్తే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి గనుక వెళ్తే ఇక్కడ ముందుగా ఈ గోచారం పంచమ స్థానంలోకి జరిగి ఆయన యొక్క పంచమ దృష్టితో నవమ స్థానాన్ని, నవమ దృష్టితో లగ్నాన్ని జన్మ రాశిని యాస్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏంటంటే 1, 5, 9 స్థానాలు ఈ 3 కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచమ స్థానానికి సంబంధించి చూసుకుంటే, పంచమ స్థానం అంటే మీ క్రియేటివిటీకి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, విద్యా మంత్రోపాసనకు సంబంధించింది అండ్ ఈ యొక్క పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం అనమాట. ఇక్కడ గురుగ్రహం అనేది రావడం మూలాన పర్టిక్యులర్‌గా మీ యొక్క క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఈ ఆర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ ట్రాన్సిట్ చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. లైక్ స్టాక్ మార్కెట్ సక్సెస్ రావడం, షేర్ మార్కెట్ సక్సెస్ అనేది రావడం అండ్ అంటే ఈ పాయింట్ క్లియర్‌గా వినండి. ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఆల్రెడీ ఇన్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్‌లో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని చూడాలే గానీ, మీకు ఏ మాత్రం ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా లాసెస్ అవుతారు. అది కూడా చెప్తున్నాను. ఓకే. మీ యొక్క జన్మ జాతకం అలో చేయాలి దానికి. మీ యొక్క స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్‌లో సంపాదించిన యోగం ఉందా? లేదా? అనేది మీ జన్మ జాతకం అలో చేయాల్సి ఉంటుంది. అది చూడాల్సి ఉంటుంది. సో, అది చూపిస్తే మాత్రమే మీకు అర్థమవుతుందనమాట. ఐ మీన్ ఆస్ట్రాలజర్ చెప్తే మాత్రం మీరు చేయాల్సి ఉంటుందనమాట అది. సో, మీ జన్మజాతకంలో పంచమ స్థానం బాగున్నప్పుడు అండ్ ఆ యొక్క రాహుకేతువులకి లింక్ లేకుండా బాగున్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కలిసి రావడం జరుగుతుంది. సో, కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ ఈ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రిడిక్షన్ అప్లై అవుతుంది. ఈ యొక్క ప్రిడిక్షన్ మాత్రం. సో, స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ ఫీల్డ్‌లో ఉన్నవారికి మంచి గెయిన్స్ ఉంటాయి. క్రియేటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఈ యొక్క సంతానానికి సంబంధించిన విషయంలో మీరు ఎవరైనా చిల్డ్రన్ కోసం ప్లాన్ చేస్తాను, బేబీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే ఈ టైం పీరియడ్ చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట. ఈ సమయంలో చాలా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ బేబీ అయితే పుడతారనమాట. అండ్ ఇదొకటి. అండ్ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఆ హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించి కంప్లీట్ ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అవుతాయి. అండ్ వారు ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్‌కి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్‌కి కావచ్చు చూస్తూ ఉంటే కూడా మీ పిల్లలు ఆ విషయంలో కూడా సక్సెస్ అనేది చాలా వరకు ఉంటుంది. అండ్ ఇదొకటి మేజర్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకా సంతానం నుంచి మంచి హ్యాపీనెస్ రావడం కూడా జరుగుతుందనమాట. ఎందుకంటే పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన మీ సంతానం అకాడమిక్స్‌లో ఎక్సెల్ అవ్వడం వల్ల కావచ్చు, వాళ్ళు ఇంకేదైనా మంచి అచీవ్‌మెంట్స్ చేయడం వల్ల కావచ్చు, వాటి నుంచి మీరు సంతోషపడడం కూడా హార్ట్ వార్మింగ్ ఇష్యూస్ కూడా చాలా బాగా జరుగుతాయన్నమాట. ఇదొకటి. మళ్ళీ ఇంకా ఈ పంచమ దృష్టి నవమ స్థానం. నవమ స్థానం అంటే మా పితృస్థానము. అంటే మీ తండ్రికి సంబంధించింది. మీ భాగ్యస్థానం, మీ హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అనమాట. అదృష్ట స్థానం అన్నీ కూడా నవమ స్థానం అనేది సూచిస్తూ ఉంటుంది. ఇది ఉండడం మూలాన ఏంటంటే ఈ 1, 5, 9 స్థానాల్లో గురుడు ఉండి నవమ స్థానాన్ని పర్టిక్యులర్‌గా చూడడం వల్ల డివైన్ ప్రొటెక్షన్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఈసారి ఆ యొక్క దేవుడి సపోర్ట్ అనేది చాలా బాగుండడం అండ్ డివైన్ సపోర్ట్ అనేది చాలా బాగుండడం జరుగుతుంది. ఫాదర్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఇబ్బంది పడుతూ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. చాలా వరకు సార్ట్ ఔట్ అవుతాయి. అండ్ అండ్ ఈ నవమ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ కూడా సూచిస్తుందనమాట. అండ్ నార్మల్ ఎడ్యుకేషన్ అనేది చతుర్థ స్థానం. మీ బేసిక్ డిగ్రీ, బేసిక్ బీటెక్ ఇక్కడ వరకు అంటే చతుర్థ స్థానం సూచిస్తుంది. అందుకంటే హైయర్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఇవన్నీ కూడా ఈ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నవమ స్థానం అనేది సూచిస్తుందనమాట. సో, ఇట్లా మీరు ఏదైనా అస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా, హైయర్ ఎడ్యుకేషన్ అనేది చేయాలనుకుంటూ ఉన్నా కావచ్చు, మీకు ఈ టైం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ టైమింగ్‌లో చాలా ఫేవరబుల్‌గా ఉంటుందనమాట. లైక్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. అది కూడా ఫారిన్ ట్రావెల్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే, అంటే ఫారిన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫారిన్‌లో చదువుకోవాలనుకుంటే కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే నవమ స్థానం అనేది పర్పస్‌ఫుల్ ట్రావెల్స్ అనమాట. ఉపయోగపడే మంచి ట్రావెల్స్, అది కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌ని నవమ స్థానం సూచిస్తుంది కాబట్టి. ఓకే. సో, ఫేవరబుల్ ట్రావెల్స్, ఫేవరబుల్ ట్రాన్సిట్ అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి బిజినెస్ డీల్స్‌కి సంబంధించి కుదరడం కానీ, మంచి మంచి ట్రావెల్స్ ఈ ట్రావెల్స్ ద్వారా మంచి బిజినెస్ డీల్స్ కుదరడం, మంచి హైలీ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌తో పరిచయాలు అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. పిల్గ్రిమేజ్ ట్రావెల్స్ ఇన్ ద సెన్స్ మీరు దేవాలయాలకి వాటికి వీటికి విజిట్ చేయడం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఈ సమయంలో చాలా వరకు టెంపుల్స్‌కి విజిట్ చేసే అవకాశాలొస్తాయి. ఏ ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి. టెంపుల్స్‌కి విజిట్ చేసినప్పుడు ఏంటంటే ట్రావెలింగ్‌లోనో, విజిట్ చేసిన తర్వాత పరిచయ పీపుల్ ద్వారానో
ఏదో ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీ లైఫ్‌లో వృద్ధి చెందడానికి అండ్ మీరు బెటర్‌మెంట్ అవ్వడానికి ఐ మీన్ సహాయపడుతుందనమాట. అండ్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఖచ్చితంగా అలాంటి ట్రావెల్స్ ఏదైనా అవకాశాలొస్తే లేదు, కాదు అని చెప్పకుండా మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు చాలా ఫేవరబుల్‌గా ఉపయోగపడుతుందనమాట. సో, ఇదొకటి. అండ్ ఫాదర్ హెల్త్‌కి సంబంధించి చెప్పాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకా ఈ నవమ దృష్టి గనుక చూసుకుంటే, నవమ దృష్టి మీకు ఇంకా డైరెక్ట్‌గా జన్మ రాశి పైన పడుతుంది. సో, దీన్ని డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ ప్రోడక్ట్‌కి సంబంధించి ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఏంటంటే మీరు ఇప్పుడు ఈ ప్రెడిక్షన్స్ అనేది వింటూ ఉన్నారు. దీనికి సంబంధించి గైడెన్స్ తీసుకుంటూ ఉన్నారు కదా! సో, ఇట్లాంటి కైండ్ ఆఫ్ లైఫ్ చేంజెస్, లైఫ్ ఈవెంట్స్ చేంజెస్ అనేది ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట. ఈ సమయంలో మాత్రం. ఓకే. ఈ ఈ ఈ 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు కూడా రాహుకేతువులు మారడము, రాహుకేతు గోచారాలు అనేది రాశులు మారడము అండ్ అతిచార గురుడు సింహరాశిలోకి వెళ్ళి అక్టోబర్ 25న మళ్ళీ వక్రించి జనవరి 25కి కర్కాటక రాశిలోకి రావడం అండ్ పవర్ఫుల్ రాహు ప్లేస్మెంట్ అనేది గురుడి దృష్టి లేకుండా ఆగిపోవడం. ఇట్లా చాలా చేంజెసే ఉన్నాయి. సో, వీటి వల్ల ఏంటంటే నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో, అందరి లైఫ్స్‌లో కూడా చాలా హెవీ చేంజెస్ అయితే వస్తాయన్నమాట. రాశి అండ్ రాశి ట్రైట్స్‌ని బట్టి మారుతూ ఉంటాయి. సో, ఇట్లా ఈ చేంజెస్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. అది మీకు ఎలా తెలుస్తుందనేది గనుక చూసుకుంటే లైక్ కంప్లీట్‌గా మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, రిలేషన్‌షిప్స్, హెల్త్, కెరియర్, మెటీరియల్ బెనిఫిట్స్ లైక్ ఈ యొక్క ప్రాపర్టీస్‌కి సంబంధించి కావచ్చు. ఇట్లా కంప్లీట్‌గా వీటన్నిటిలో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. హెల్త్‌లో డౌన్‌ఫాల్ ఉంటుంది, బెటర్‌మెంట్ ఉంటుంది. జాబ్ కొంతమందికి పోతుంది, కొంతమందికి వస్తుంది. కొంతమందికి ప్రమోషన్స్ వస్తుంది, కొంతమంది డౌన్‌ఫాల్. ఫైనాన్షియల్ ప్రమోషన్స్, ఫైనాన్షియల్ డౌన్‌ఫాల్. ఇట్లా కంప్లీట్‌గా అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో ఇలా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌కి ఎలా ఉంటుంది అన్నీ కూడా. వీటన్నిటికి సంబంధించి నేను ఒక నీట్ గైడ్ అయితే రాయడం జరిగింది. సో, దాన్ని డిజిటలైజ్ చేసి పీడీఎఫ్ రూపంలో మన వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసేసాననమాట. సో, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. దీంట్లో మీకు ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా దాని థీమ్స్ అన్నీ కూడా క్లియర్‌గా టైమ్ లైన్స్‌తో సహా రాసిపెట్టాను. మీకు కంప్లీట్‌గా ఆస్ట్రాలజీలో ఏమీ రాకపోయినా పర్వాలేదు. మీకు క్లీన్ యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, ఒక డయాగ్రామ్స్ రూపంలో ఒక స్టోరీ చదివినట్లుగా ఉంటుందన్నమాట. అంత నీట్‌గా రాశాను. సో, కంప్లీట్ ఒక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది. గైడెన్స్ మొత్తం అర్థమైపోతుంది. అంతా వచ్చేస్తుంది టైమ్ లైన్స్‌తో సహా. క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ కూడా రాశా అనమాట. సో, ఇట్లా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ వోంట్ రిగ్రెట్ బయింగ్ దట్. సో, మీరు ఒకసారి ఆ యొక్క డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో లింక్‌ని క్లిక్ చేసి మీరు రాశి సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్మాల్ అమౌంట్ పేమెంట్ ఉంటుంది. దాన్ని పే చేసి ఒక 5 సెకండ్స్ ఉన్నారంటే వెంటనే డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతా 10, 15 సెకండ్స్‌లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి పీడీఎఫ్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో, ఒకసారి ఇది చూడండి. అండ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా చాలా ఉపయోగపడుతుంది మీ లైఫ్‌కి అది. ఓకే. ఈ 2026 మిగిలిన సమయం నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట మీరు. ఓకే. అండ్ మీరు కొనుక్కున్న తర్వాత చదివి ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియచేయండి. నాకు కూడా అర్థమవుతుంది. సో, చాలా వరకు ఇప్పటికి ఒక 200-300 పీపుల్ కొన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాగుందనే చెప్పారు. సో, హోప్ యూ విల్ బై దట్ అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వస్తే కనుక ఈ యొక్క నవమ దృష్టి ఈ యొక్క జన్మ రాశి పైన పడడం మూలాన మీ ఫస్ట్ హౌస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. మీ హెల్త్ ఫస్ట్ మేజర్ పాయింట్ మీ హెల్త్. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ ఇంప్రూవ్ అయిన తర్వాత మీ యాటిట్యూడ్ అండ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ డెవలప్‌మెంట్ అనేది ట్రైట్స్ అనేది వస్తాయన్నమాట. లైక్ ఏంటంటే మీ గ్రోత్ అవ్వాలి అనే ఒక ఆలోచన రావడం. అండ్ ఆ గ్రోత్‌కి సంబంధించి ఏ దారిని చూజ్ చేసుకోవాలి అని ఒక క్లారిటీ రావడం. ఓకే. ఇప్పటిదాకా ఉన్న మైండ్‌సెట్, ఇప్పటిదాకా ఉన్న యాటిట్యూడ్ ఇవన్నీ కూడా కాదు. ఒక మంచి పాజిటివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, పాజిటివ్ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ అనేది మీకు రావడం కానీ, సెల్ఫ్ డెవలప్‌మెంట్ పైన ఇంట్రెస్ట్ రావడం అండ్ మీ యొక్క బాడీలో మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందనమాట. మేజర్‌గా ఇవన్నీ జరిగి హెల్త్ మేజర్‌గా హీల్ అవుతుంది. ఇదొకటి పాజిటివ్ పాయింట్ అనమాట. సో, ఈ సమయంలో ఏంటంటే ప్రొకాస్టినేషన్ బద్ధకం ఏది లేకుండా మీరు మంచిగా ఈ సమయాన్ని బాగా వాడుకోండి. చాలా వరకు మీకు పనులన్నీ సక్సెస్ అవుతాయి. చాలా వరకు లైఫ్ గ్రోత్ అనేది ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఈ యొక్క సినర్జీ బ్లెండ్ గనుక చూసుకుంటే అంటే 1, 5, 9 స్థానాలు 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లో జరిగే పాయింట్స్, మూవ్‌మెంట్ గనుక చూస్తే ఈ 1, 5, 9 స్థానాలు అంటే మూల త్రికోణ స్థానాలు. ఈ మూల త్రికోణ స్థానాలు 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన మీ పాస్ట్ లైఫ్ కర్మాస్, పాజిటివ్ కర్మాస్ అన్నీ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. మీకు పాస్ట్ లైఫ్‌లో ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ ముందు లేదా కంప్లీట్ పూర్వజన్మలోనో మీరు ఏదైనా వర్క్స్ చేస్తుండి దానికి సరైన రికగ్నైజేషన్ రాకుండా ఉంటే ఈ సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల ఆధారితంగా చేసుకొని వాటి యొక్క రికగ్నైజేషన్ రావడం, వాటి ఫలితం రావడం, ఫైనాన్షియల్ బెనిఫిట్ రావడం
ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అండ్ అదే కాకుండా డివైన్ బ్లెస్సింగ్ కూడా ఉంటుంది. మీ టైమింగ్‌కి, డివైన్ బ్లెస్సింగ్‌కి సింక్రనైజేషన్ ఉంటుందన్నమాట హెవీగా. అంటే ఏంటంటే మీరు రేపు, ఎల్లుండి, మరుసటి రోజు ఏదైనా పని చేయాలనుకుంటూ ఉన్నారు. కరెక్ట్‌గా మీరు చేసే రోజు, చేసే సమయంలోనే ఆ పని దేవుడి యొక్క ఆశీస్సులు ఉండడం, డివైన్ బ్లెస్సింగ్స్ ఉండడం, అది ఉండడం వల్ల ఆ పని సక్సెస్ అవ్వడం ఇలాంటివి ఉంటుందన్నమాట. అంటే సింక్రనైజేషన్ బిట్వీన్ యువర్ వర్క్, యువర్ ఇంటెలిజెన్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్ అనమాట. ఓకే. మీ ఇంటెలిజెన్స్‌కి, మీ వర్క్‌కి, డివైన్ బ్లెస్సింగ్‌కి ఒక మంచి సింక్ అనేది కుదరడం. అది కుదరడం ద్వారా మంచి లైఫ్ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఇది పాజిటివ్ పాయింట్. ఈ టైం పీరియడ్‌లో పాజిటివ్ యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పేరు ప్రతిష్టలు విపరీతంగా వస్తాయి. అండ్ ఇది పొలిటికల్‌గా ఉన్న వారికి కూడా చాలా వరకు హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. ఈ సమయం అనేది మీరు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకున్నా, 10 మంది దృష్టిలో పడాలి అనుకున్నా, ఈ సమయం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వేస్ట్ చేసుకోకండి. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా వేస్ట్ చేసుకోకండి. సో, ఇదన్నమాట కంప్లీట్‌గా ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ నెగెటివ్ పాయింట్ ఒకటుంటుంది ఇక్కడ. ఒకే ఒక నెగెటివ్ పాయింట్ అది డిస్కస్ చేస్తాను. ఏంటంటే ఈ గురుడు ఉచ్చ స్థానం పొందడం మూలాన ఓవర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ అండ్ హైయెస్ట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. అది ఉండి ఆయన నామ దృష్టి జన్మ రాశి పైన పడడం మూలాన ఆలోచనలు అనేది విపరీతంగా విహరించడం అనేది కూడా అయిపోతుందన్నమాట. కొంతమందికి మాత్రం, అందరికీ కాదు. కొంతమందికి ఆలోచనలు విహరించడం కూడా అయిపోతుంది. ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ వరల్డ్‌లో ఆలోచిస్తూ బ్రతికేయడం గానీ, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో, నేను అట్లా అయిపోతా, ఇట్లా అయిపోతా, వాళ్ళొచ్చేస్తారు, వీళ్ళొచ్చేస్తారు, ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ వరల్డ్‌లో మీరు బ్రతికేయడం అయిపోతుంది ఆలోచనలు అనేది. సో, కాబట్టి ఎమోషనల్ కంట్రోల్ మెయింటైన్ చేయండి. ఈ సమయాన్ని చాలా ఉన్నతంగా వాడుకోవాలి అనుకుంటే గనక మెడిటేషన్, యోగా, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎక్కువగా చేయండి. అండ్ దైవారాధన ఎక్కువ చేసుకోండి. చాలా వరకు బెటర్‌మెంట్ ఉంటుంది. అండ్ ఎక్కువగా శివాలయాలకు విజిట్ చేయండి. ఈ కోనేరులో ఉన్న ఆలయాలు ఉంటాయి కదా! జలపాతాలు పడుతున్న ఆలయాలు కానీ, కోనేరు ఉన్న ఆలయాలు కానీ, ఇట్లాంటి ఆలయాలకు ఎక్కువ విజిట్ చేయండి. ఈ సమయంలో జరగాల్సిన పనులు ఇంకా ఫాస్ట్‌గా జరుగుతాయి. సరైన టైంలో జరిగిపోతాయి అన్నీ కూడా. సో, ఇదన్నమాట. సో, ఇది మొత్తానికి వీడియోకైతే అన్నీ కూడా డిస్కస్ చేశాను. పాజిటివ్, నెగెటివ్స్ అన్నీ కూడా. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. రాహుకేతు ట్రాన్సిట్స్, మంత్లీ ట్రాన్సిట్స్, రహస్యాలన్నీ, ఆస్ట్రాలజికల్ రహస్యాలన్నీ తీసుకొని వస్తాను. అండ్ మీరు లైక్ చేసేసి, వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఒక 10 మందికి ఎక్కువ యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తుందన్నమాట. సో, నిజంగా అవసరం ఉన్న వారికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా. సో, మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో, డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్‌ని క్లిక్ చేయండి. యూ వోంట్ రిగ్రెట్ బయింగ్ ద పీడిఎఫ్ అనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.